జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన మహంకాళి స్వామి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ ముందు వేద పండితులు మహంకాళి స్వామి దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భగవంతుని పటంతో ఛాంబర్లోకి అడుగుపెట్టిన మహంకాళి స్వామి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు సమక్షంలో మేయర్ కూర్చిపై ఆసీనులయ్యారు. ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేయర్ కు పారిశుద్ధ్య విభాగాన్ని సంబంధించిన ఫైల్ అందించగా రామగుండంను చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలపై మహంకాళి స్వామి తొలి సంతకం చేశారు. మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనుబాబు తదితర ప్రముఖులతో పాటు కార్పొరేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యాలయ సిబ్బంది, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాదా, నేను అదే చెప్తానని చూడండి ఒకసారి. ప్రతిపక్షం పాలకపక్షమనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళి స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్లయ్య గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ప్రణాళికతో, ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి మీరందరూ కూడా మీడియా మిత్రులు, అధికారులు, అదే మాదిరిగా రామగుండం ప్రజలు ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు, అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. అనేక నిందలు, సత్యదూరమైన మాటలు, రోజువారీగా ఈ పాలనను చూసి 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు, గతంలో ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు, ముందు ఉండి కొందరు, వెనక ఉండి కొందరు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా, అదే మాదిరిగా మీడియా ద్వారా అనేక రకాల నిందలు వేసినా కూడా వాటి అన్ని పటాపంచాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, మహిళా తల్లులు, మహిళా శక్తి, ఒక్కరని కాదు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబాలు కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలని, అద్భుతంగా ఈ రాష్ట్రానికి ముందుకు పోతున్న ప్రభుత్వానికి తోడునివ్వాలని మరి ఆశీర్వదించి ఈరోజు అవకాశం కల్పిస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎమ్మెల్సీలో, మళ్ళీ ఈరోజు పంచాయతీ, తర్వాత మున్సిపల్. ఇదే మాదిరిగా మీ ఆశీర్వాదం నిరంతరం ఉండాలి. అద్భుతమైన అభివృద్ధి దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహంకాళి స్వామికి మేయర్గా అందరితో మమేకమై ఎన్ని రోజులు ఏ రకంగా అయితే కార్యకర్తగా పనిచేసినాడో అదే కార్యకర్త కంటే ఇంకా తక్కువ కింది స్థాయికి వెళ్ళి పనిచేసే బాధ్యతను తీసుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు. రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే
ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.